వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్య బాస్. నేను ఇవాళ మీకు ఒక గంటలోనే 8-9 ఐటమ్స్ ప్రసాదాలు చూపించేస్తాను. ఎందుకంటే కృష్ణాష్టమి కదా, కృష్ణాష్టమికి ఎక్కువ ఐటమ్స్ పెట్టాలి, తక్కువ చేసినా సరే అంటారు ప్రసాదాల స్వామికి. ఎందుకో నాకు కూడా తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? ప్రసాదాలు తయారు చేసేసుకుందాం. ఫస్ట్ శనక్కాయ పప్పుల పాకం ఎలా చేయాలో చూపిస్తాను. శనక్కాయ పప్పుల పాకం, శనగపప్పు, జీడిపప్పు పాకం 3 ఒకే రకంగా ఉంటాయి. సో గబగబా చేసేసుకుందాం. ఓకే, శనక్కాయ పప్పులు వేగిపోయి ఇలా ఏం చేసేసుకోవాలి. తర్వాత బెల్లం పాకం పెట్టేసుకోవడం. నెక్స్ట్ జీడిపప్పు ఏం చేసుకుందాం. ఓకేనా? వేగిపోయినాయి జీడిపప్పు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకో. నెక్స్ట్ శనగపప్పు, వేరుశనగపప్పు, పుటానీ అంటారు కొన్ని చోట్ల. ఏ గ్లాస్ అయితే శనగకాయ పప్పులు తీసుకుంటామో ఆ గ్లాస్ బెల్లం తీసుకొని ఉండపాకం పట్టుకోవాలి. చూపిస్తాను ఉండపాకం ఎలా ఉంటుందో కూడా. పాకం ఇలా నీళ్ళల్లో వేసుకొని చెక్ చేసుకోవాలి ఉండపాకం వచ్చిందా లేదా అని. కొంచెం రావాలి ఉండ గట్టిగా, ఇలా అంటే టక్కన మోగాలి. ఏ ప్లేట్లో అయితే పోస్తారో ఆ ప్లేట్కి నీరు రాసుకొని ఇలా ఉంచుకుంటే పప్పు చెక్క దీంట్లో పోయంగానే కాసేపు ఆగి ఇట్లా ముక్కలుగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా ఉండలాగా పాకం వచ్చేసింది. ఇప్పుడు శనక్కాయ పప్పులు, నెక్స్ట్ శనక్కాయ పప్పులు దీంట్లో వేసుకొని కలిపేసుకోవాలి. అన్నిటికంటే జీడిపప్పుకి, శనగపప్పుకి అన్నిటికంటే. అప్పుడే పాకం వచ్చేసింది. కొంచెం నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వ వేయించుకోవాలి రవ్వ లడ్డూకి. బొంబాయి రవ్వ వేగిపోయింది. నెక్స్ట్ కొబ్బరి వేయించుకుందాం. నెక్స్ట్ కొబ్బరి ఏం చేసుకుందాం. సుమారుగా వేసుకోవటమే. నేను ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి ఒక గ్లాస్ పంచదార, కొంచెం కొబ్బరి. కొబ్బరి వేగిపోయాక ఇందాక వేయించుకున్న బొంబాయి రవ్వ, పంచదార అన్నీ వేసేసి మిక్స్ చేసి కొంచెం తెలిసిద్ది. పంచదార కరిగాక తీసేసి ఉండలాగా చేసుకుంటే రవ్వ లడ్డు అయిపోయింది. ఇది కొబ్బరి లోజు. కొబ్బరి బెల్లం వేసుకొని కొంచెం ముద్దయ్యి వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి వేసుకున్నాం. సేమియా పాయసానికి హల్వా అయిపోయింది. సేమియా పాయసం జున్నుగడ్డ చేస్తున్నాను. జున్నుగడ్డ అంటే చైనా గ్రాస్ అని అమ్ముతారు ప్యాకెట్స్.
ఒక హాఫ్ లీటర్ పాలల్లో ఒక ప్యాకెట్ సన్నగా కట్ చేసుకొని నీళ్ళల్లో నానబెట్టి ఒక అరగంట పాలల్లో కలిపేసేసి ఇది ఇలా ఉంటుంది. కొంచెం ఉడికిపోయాక ఒక గిద్ద పంచదార వేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటే గట్టిపడిపోద్ది అనమాట. ఇలా ఒక ప్లేట్లో నెయ్యి రాసేసుకొని పోసుకోవాలి. అదే గట్టిపడిపోయింది ఒక అరగంటకి. పాలల్లో అటుకులు నానేసేసాను. కొంచెం బెల్లం వేసుకున్నా. మెయిన్ కృష్ణయ్యకి అటుకులే కాబట్టి అటుకులు పందార కలిపి పెట్టినా చాలా ఇవన్నీ చేయలేకపోయినా. గులాబ్ జామున్కి పాకం రెడీ చేస్తున్నాను. 2 యాలక్కాయ గింజలు, 2 యాలక్కాయలు కొట్టుకుంటే బాగుంటుంది పాకంలో, సువాసన బాగుంటుంది. జస్ట్ షుగర్ అంతా కరిగిపోయి జస్ట్ లైట్ తీగ పాకం వస్తే చాలు. గులాబ్ జామ్ పిండి కలిపేసుకొని ఒక గంట నానబెట్టుకుంటే బాగా మెత్తగా వస్తాయి. ఆల్రెడీ నేను నానబెట్టేసుకున్నాను. వీటిని ఉండలు చేసేసి నూనెలో వేయించేసేసి పాకం వేసి బియ్యం పిండిని ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకు అడుగులు వేయటానికి ఈజీగా వస్తుంది. ఇలా ముంచి ఇలా అడుగులు వేయాలి కృష్ణుడికి. ఓం ఆర్ఘ్యం సమర్పయామి, పాదయో పాడ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. కమలనాథ ఆయన్మ వాసుదేవ ఆయన్మ సనాతన ఆయన్మ వాసుదేవాత్మజ ఆయన్మ పుణ్య ఆయన్మ లీల అమానుష విగ్రహ ఆయన్మ శ్రీ అశోధవత్సల ఆయన్మ హరే నమ చతుర్భా చక్ర సచ్చినవనీత నవాహార ఆయన్మ ముచ్చకొంద ప్రసాదక ఆయన్మ షోడశ్రీ సౌధర్మం మధురాకృతం గోవింద యోగినాపతిని వత్స్వాచ అనంతాన్ని దేనికాసుర భంజన ఆయన్మ తృణీకృతమత్త కృష్ణాష్టోత్రం. మాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగ సద్గురుడు అవతారమెత్తెనప్పుడు దేవకీ గర్భంబున కృష్ణావతారమై జన్మించెను. ఎదురు కాళ్ళన గుట్టెను 7 దాతులను చంపెనప్పుడు కస్తూరి రంగరంగ మాయన్న కావేటి రంగరంగ కస్తూరి రంగరంగ మాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిను బాసి నేనెట్లు మరచుందురా కంసుని సంహరిం. ఆచార్యులకు, ఆళ్వార్లకు, విశ్వక్షణులకి, గోదా రంగనాథ స్వామికి, సీతారామచంద్రమూర్తికి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీనారాయణలకు, 108 దివ్యదేశ పెరుమాళ్ళందరికీ పాలు, కస్టర్డ్ యాపిల్, జీడిపప్పు, పులిహార, కట్టి పొంగలి, దద్దోజనం, గులాబ్ జామ్, చక్రాలు, కారపూస, జంతికలు, జున్నుగడ్డ, రవ్వ లడ్డు, కొబ్బరి లోజు, అప్పాలు, హల్వా, సేమ్యా, చక్కెర పొంగలి, పానకం, జీడిపప్పు, అటుకుల పాయసం, మామిడి తాండ్ర, జాంకాయ, సీతాఫలం, శనక్కాయ పప్పుల పాకం, జీడిపప్పు పాకం, శనగపప్పు పాకం మహానైవేద్యం సమర్పయామి.
సురాము మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన అలాగా గరుడ పచ్చ పూస చింతలమలో ఉన్న చిన్ని కృష్ణుడు